ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. రైతులు వరి రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. దీర్ఘకాలిక రకాలను వేసుకునే రైతులు ఇప్పటికే నార్లు పోస్తున్నారు. ఇంకా పోయని రైతులు దీర్ఘకాలిక సన్న రకాలను సాగు చేయాలంటే ఏ రకాలను ఎంచుకోవాలి, ఎప్పటి వరకు నారుమడులు పోసుకోవాలో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర. పదేళ్లలో వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ ఖరీఫ్ కు అనువైన దీర్ఘకాలిక సన్న వరి రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర. ముఖ్యంగా గత వానాకాలం గనక చూసినట్లయితే తెలంగాణలో సుమారుగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగును రైతాంగం పండించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చూసినట్లయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న రకాలకు మద్దతు ధర 500 రూపాయల వరకు గవర్నమెంట్ ఇస్తున్నదని ఉద్దేశంతో రైతాంగం ఎక్కువగా సన్నధాన్యం వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికి సరిసమానంగానే దొడ్డు రకాల వైపు కూడా కొంతమంది రైతాంగం అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా వానాకాలంలో ఎటువంటి రకాలను సాగు చేసుకుంటే మనకు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందో కనుక తెలుసుకున్నట్లయితే వాటిలో ముఖ్యంగా మనకు రకాల విషయానికి వచ్చినట్లయితే వీటిలో 3 కాలాలకు సంబంధించినటువంటి రకాలను రూపకల్పన చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 2014 నుంచి 2024 వరకు ఎన్నో వరి రకాలను రూపకల్పన చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు మరియు స్వల్పకాలిక రకాలు అనే 3 కాలాలకు సంబంధించినటువంటి రకాలను కూడా విడుదల చేయడం జరిగింది. వీటిలో మొదటగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు, ఇది సుమారుగా 145 నుంచి 150 రోజులకు కోతకు వచ్చేటువంటి రకాలు. ఈ రకాలను మే చివరి వారం నుండి జూన్ 20 లోపు కనుక నార్లు పోసుకున్నట్లయితే మనకు దిగుబడుల మీద ఎటువంటి ప్రభావం చూపకుండా మనకు ఆశించినటువంటి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఇది సుమారుగా 130 నుంచి 135 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకాలు. ఇది కూడా మనకు జూన్ 10 నుంచి జూలై 10 లోపు కనుక నార్లు పోసుకున్నట్లయితే మనకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఇవి 120 రోజులలో లోపు కోతకు వచ్చేటువంటి రకాలు. ఇవి కూడా మనము జూలై 31 తేదీ వరకు, జూలై ఆఖరి వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక దీర్ఘకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే వీటిలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా సాగుతున్నటువంటి వరి రకాన్ని కనుక పరిశీలించినట్లయితే సాంబా మసూరి అనేది బీపీటీ 5204 అనేటువంటి వరి రకాన్ని ఎక్కువ మొత్తంలో మన రైతాంగం దీన్ని ఇంకా సాగు చేయడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం అన్నం నాణ్యత, మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్న దృష్ట్యా రైతాంగం ఈ వరి రకం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. గత దశాబ్ద కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వారు ఎన్నో రకాలను రూపకల్పన చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి సిద్ధి అనే వరి వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఈ వరి రకాన్ని రూపొందించడం జరిగింది. 140 నుంచి 145 రోజులకి కోతకు వచ్చేటువంటి సన్నగింజ రకానికి చెందినటువంటి ఈ వరి వంగడాన్ని గనక ఈ కాలంలో అంటే ఈ జూన్ 20 లోపు గనక మనం నార్లు పోసుకున్నట్లయితే బీపీటీ కంటే కూడా మనం 10 నుంచి 15 బస్తాల దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్క తక్కువ ఎత్తులో పెరగడమే కాకుండా ముఖ్యంగా గింజల సంఖ్య ఎక్కువగా ఉండడము, ముఖ్యంగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే, ఈ దీర్ఘకాలిక రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే మనకు ఈ వానాకాలంలో మనం ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. ఇంకా దీనికి ఉన్నటువంటి లక్షణంలో ముఖ్యంగా అన్నం నాణ్యత ఉండడమే కాకుండా
కొంతవరకు ఉల్లికోడు బయట వన్ను తట్టుకునేటువంటి గుణం ఉంటుంది. రైతులు ఈ వరి రకాన్ని సాగు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మెలకువలు కనుక పాటించినట్లయితే, ముఖ్యంగా ఈ దోమకాటు కానీ అగ్గి తెగులు వంటి ఆశించినప్పుడు సరైన చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ రకంలో కూడా మనం ఆశించినటువంటి దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది. రెండవ రకాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ KPS 2874 కంపాసాగర్ వరి 1 అనే వరి వంగడాన్ని 2021లో వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నుండి ఈ కంపాసాగర్ వరి 1 2874 అనే వంగడాన్ని 140 నుంచి 145 రోజుల కోతకు వచ్చే వంగడాన్ని రూపొందించడం జరిగింది. ఇది కూడా సన్నగింజ వరి రకానికి సంబంధించినటువంటి రకం. ముఖ్యంగా కొంతవరకు సుడిదోమను మరియు చౌడు భూముల్లో కూడా ఇది వేసుకున్నట్లయితే మనము దిగుబడి పైన ఎటువంటి ప్రభావం చూపకుండా మంచి ఆశించిన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతాంగం ఈ రెండు రకాలతో పాటుగా మరి ఒక రకాన్ని కనుక ఎంచుకోవాలనుకున్నప్పుడు రాజేంద్రనగర్ వరి 1 RNR 11718 అనే వరి వంగడాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ వరి వంగడం కూడా 140 నుంచి 145 రోజుల లోపల కోతకు వచ్చేటువంటి వరి వంగడం. సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ముఖ్యంగా అన్ని రకాల తెగుళ్లను మనకు ఎండాకు తెగులు కావచ్చు, అగ్గి తెగులు కావచ్చు, పొట్టకులు తెగులు కానీ, అదేవిధంగా పొడ తెగులు కానీ, ఇవన్నిటిని కూడా కొంతమేర తట్టుకునే స్వభావం ఉన్నటువంటి రకము ఇది. ముఖ్యంగా మధ్యస్థ సన్నగింజ రకానికి చెంది ఉండడం వల్ల కొంతవరకు సుడిదోమనం మరియు చౌడు భూముల్లో కూడా ఈ రకాన్ని సాగు చేసినప్పుడు మనకు ఆశించిన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రకం.